నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. రేపటి నుంచి విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ను కోరారు. అయితే ఈ రోజు వాదనలు ప్రారంభిస్తే రేపు కూడా కొనసాగించవచ్చని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. లక్షల మంది విద్యార్థుల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షా పత్రం లీకేజ్పై సుప్రీంలో వాదనలు కొనసాగుతున్నాయి. నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. రేపటి నుంచి విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ను కోరారు. అయితే ఈ రోజు వాదనలు ప్రారంభిస్తే రేపు కూడా కొనసాగించవచ్చని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. లక్షల మంది విద్యార్థులు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షా పత్రం లీకేజ్పై సుప్రీంలో వాదనలు కొనసాగుతున్నాయి. నీట్ పరీక్షా పత్రం లీకేజ్ పై సుప్రీంలో వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యామిని నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ అనంతరం కూడా తిరిగి వాదనలు ప్రారంభమై అయితే సిబిఐ నివేదిక సమాచారంతో బయట పెడితే దర్యాప్తు సంస్థకు కూడా కొంత ఆటంకం కలిగే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు సిబిఐ ఒక సీల్డ్ కవర్ నివేదికను అందజేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నీట్కు సంబంధించి పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి రెండు కూడా ఇప్పటికే ఒక నివేదిక రూపంలో ఒక అఫిడవిట్ని కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా 131 మంది విద్యార్థులు ఇప్పటివరకు పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరుగుతుందని కూడా సొలిసిటర్ జనరల్ చెప్పడం జరిగింది. ఇంకా ప్రభుత్వ వైద్య కాలేజీలలో 56,000, అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో 50,000 సీట్లు ఉన్నాయన్నది కూడా సుప్రీంకోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తెలపడం జరిగింది. మరోవైపు నీట్ అవకతవకలపై ప్రధానంగా అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ జరగలేదు. కేవలం కొన్ని సెంటర్లకు మాత్రం పరిమితమైంది. అది బీహార్ లాంటి రాష్ట్రంలోనే కొంత పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశంలో కొంత అవకతవకలు జరిగిన అంశాన్ని కూడా చెప్పింది. మరోవైపు మద్రాస్ ఐఐటి సైతం కూడా ఒక నివేదికనిచ్చింది. పెద్ద ఎత్తున ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ జరగలేదు. గత సంవత్సరం నుంచి చూసుకుంటే ఇప్పుడు ఉన్న రేషన్ చూసుకుంటే దాదాపు 550 మందికి పైగా కూడా మొత్తం మార్కులు 720 మార్కులు వచ్చాయన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యం ప్రస్తుతానికైతే వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఎక్కడ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంలో లీకేజ్ సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కడ లభించలేదు. కేవలం 8 మందిని మాత్రం ఇప్పటికీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వారంతా కూడా బీహార్కి సంబంధించిన పాట్నా ఎయిమ్స్కి సంబంధించిన వైద్య విద్యార్థులు. ఇప్పటికే వారంతా కోర్సు చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంలో పేపర్కి ఎవరైతే పేపర్ను నింపే ప్రయత్నంలో దాదాపు వారు 3 సహాయం చేశారనేది కూడా సిబిఐ తన విచారణలో స్పష్టం చేసింది. వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరో 5 విద్యార్థులు అంటే 4 విద్యార్థులతో పాటు వారికి సంబంధించి ఒక పోలీస్ సిబ్బందిని కూడా గతంలో దేశవ్యాప్తంగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే నీట్ పేపర్ అంతా కూడా బయటికి వస్తుంది. కానీ ఈ సందర్భంలో ఒక కెనరా బ్యాంక్ నుంచి మాత్రమే ఈ పేపర్ ఒక లీక్ అయింది. అది కూడా హర్యానాకు సంబంధించిన ఒక ఎగ్జామ్ సెంటర్లో మాత్రమే దీనికి సంబంధించిన పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంలో మాత్రం కొంత క్లారిటీ రావాల్సిందనేది కూడా సుప్రీంకోర్టు ముందు తుషార్ మెహతా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వాదనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టుకు కేంద్రం మాత్రం స్పష్టం చేసింది, ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్కి సంబంధించిన అంశాన్ని తిరిగి ఎగ్జామ్ని మరోసారి పెట్టే అవకాశాలు అయితే లేవు. ప్రస్తుతానికి అంత అవసరం లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే దాదాపు 108,000 మంది ఇప్పటికే ర్యాంకులు సాధించారు. వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తూనే సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. మరోవైపు దీనిపైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా చెప్తుంది. అయితే నీట్ ఏ విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలి, దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని స్ట్రెంథనింగ్ చేయాలనే అంశంలో మాత్రం కొంత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వాదనలు అయితే కొనసాగుతాయి.